ఈ వీడియోలో రూల్ ఆఫ్ థర్డ్స్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో రూల్ ఆఫ్ థర్డ్స్ కాన్సెప్ట్ విజువల్ కాంపోజిషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్. ఇది ఫాలో చేస్తే ఇమేజెస్ ఆర్ వీడియోస్ బ్యాలెన్స్డ్, న్యాచురల్ అండ్ ప్లీజింగ్ టు ది ఐ గా ఉంటాయి. ప్రతి మొబైల్ ఫోన్ లో గ్రిడ్స్ ఉంటాయి. ఆ గ్రిడ్స్ ని యూజ్ చేసే రూల్ ఆఫ్ థర్డ్స్ ని యూజ్ చేయాలి. అసలు రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఏంటి? రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఫ్రేమ్ ని వర్టికల్ గా 2 లైన్స్ అండ్ హారిజాంటల్ గా 2 లైన్స్ తో డివైడ్ చేయడం. 3x3 గ్రిడ్ అంటే 9 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. గ్రిడ్ లో ఇంటర్సెక్షన్ పాయింట్ ని పవర్ పాయింట్స్ లేదా హాట్ స్పాట్స్ అంటారు. ఈ లైన్స్ మీద లేదా ఇంటర్సెక్షన్ పాయింట్స్ మీద సబ్జెక్ట్ ని ప్లేస్ చేయడం వల్ల కాంపోజిషన్ అట్రాక్టివ్ గా ఉంటుంది. లైన్స్ అంటే ఇవి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ అంటే ఇవి. వీటి దగ్గర ఆబ్జెక్ట్ ని ఉంచి ఫొటోస్ ఆర్ వీడియోస్ తీస్తే మంచి లుక్ వస్తుంది. అర్థం కాలేదా? ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, చూడండి. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో పర్సన్స్ ఐ ని టాప్ హారిజాంటల్ లైన్ పైన పెట్టి వర్టికల్ ఇంటర్సెక్షన్ మీద ప్లేస్ చేసి ఫొటోస్ తీయాలి. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీలో హారిజాంటల్ లైన్ పై లేదా కింద గ్రిడ్ లైన్ మీద అలైన్ చేయడం. స్కైని హైలైట్ చేయాలంటే హారిజాన్ కింద గ్రిడ్ లైన్ మీద ఆబ్జెక్ట్ ని అలైన్ చేయాలి. గ్రౌండ్ ని హైలైట్ చేయాలంటే హారిజాన్ పై గ్రిడ్ లైన్ మీద అలైన్ చేయాలి. వీడియో కాంపోజిషన్. ఇంటర్వ్యూ లేదా టాకింగ్ హెడ్ వీడియోలో సబ్జెక్ట్ ని ఒక పక్క ఉంచి మరో పక్క నెగిటివ్ స్పేస్ ఇవ్వాలి. ఇలా ఆబ్జెక్ట్ ఆర్ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ. ప్రోడక్ట్ ని పక్కకు ఉంచి బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ క్రియేట్ చేయాలి. అంటే ఇలా పర్సన్ ఎడం వైపు చూస్తుంటే సబ్జెక్ట్ రైట్ గ్రిడ్ పాయింట్ దగ్గర పెట్టి లెఫ్ట్ సైడ్ లో ఎంటీ స్పేస్ ఇవ్వాలి. ఈ విధంగా పర్సన్ కుడి వైపు చూస్తుంటే సబ్జెక్ట్ ని లెఫ్ట్ గ్రిడ్ పాయింట్ దగ్గర పెట్టి రైట్ సైడ్ లో స్పేస్ ఇవ్వాలి. ఇలా చూసారుగా, ఇవే ఎగ్జాంపుల్స్. న్యాచురల్ ఐ ఫ్లో కోసం, బ్యాలెన్స్డ్ కాంపోజిషన్ కోసం, ప్రొఫెషనల్ లుక్ కోసం ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ ని యూజ్ చేస్తారు. బట్ ఎవ్రీ ఫోటోకి వీడియోకి రూల్ ఆఫ్ థర్డ్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? అంతే, మీకు రూల్ ఆఫ్ థర్డ్స్ గురించి అలాగే గ్రిడ్స్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.